హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనం వచ్చేసి ఎల్బీ స్టేడియంలో ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ లాయర్లు అందరూ కలిపి ఒక గేమ్ ఆడుతున్నారు. హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు, మన పల్లా నాగేశ్వరరావు గారు ఉన్నారు, ప్రాసిక్యూటర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఏం సార్ ఇక్కడ సెలబ్రేషన్స్ కారణం ఏంటంటే సార్? నిన్న ఈరోజు మన హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ద్వారాగా వివిధ రకాలైన ఇండోర్ గేమ్స్ ఇక్కడ ఎల్బీ స్టేడియంలో జరిపించాము. దానికి మన స్పోర్ట్స్ సెక్రటరీ గారు, తర్వాత మా కమిటీ మెంబర్స్, ఇద్దరు సెక్రటరీలు అందరూ ప్రతి మెంబరు పాల్గొని దిగ్విజయంగా కంప్లీట్ చేశారు. గెలిచిన వారందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. ఓడిపోలేదు, మిగతా వాళ్ళు కూడా మళ్ళీ ఈసారి ట్రై చేస్తారని అనుకుంటూ వాళ్ళందరూ చాలా గేమ్స్ చాలా మంచిగా జరిపించినందుకు అందరికీ ధన్యవాదాలు. మొత్తం ఎన్ని గేమ్స్ పెట్టారు సార్ కండక్ట్ చేశారు? స్విమ్మింగ్, తర్వాత కబడ్డీ, వాలీబాల్, టెన్నిస్, జావెలిన్ త్రో, మొత్తం టోటల్ 17 ఈవెంట్స్ జరిపించారు. 17 ఈవెంట్స్. అంటే ప్రతి ఈవెంట్ కి ప్రతి ప్రైజ్ మనీ ఉంటుందా లేకపోతే ఎట్లా సార్? ప్రతి ఈవెంట్ కి ప్రతి ప్రైజ్ ఉంటుంది. అందరికి యాన్యువల్ డే రోజు ఇస్తాం. ఇంకోటి ఏంటంటే మేము ఈ ప్రోగ్రామ్ లో ఈసారి కొత్తగా మేము ఎట్లా ఇంట్రడ్యూస్ చేసామంటే ఫర్ ఏజ్డ్ సీనియర్ సిటిజన్స్ కి అబౌవ్ 50, 55, 60, 70 అబౌవ్ వాళ్ళకి దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళతో కూడా మేము గేమ్స్ ఆడిపించే ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి స్పెషల్ చైల్డ్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాము. ఇద్దరు అడ్వకేట్స్ వచ్చారు, వాళ్ళు స్పెషల్ చైల్డ్, డిజేబుల్డ్ వాళ్ళకు కూడా మేము వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు ఏ గేమ్ ఆడతా అంటే ఆ గేమ్ పెట్టి వాళ్ళని సక్సెస్ఫుల్ గా వాళ్ళకి విన్నర్ గా హ్యాపీగా వాళ్ళకి విన్నర్స్ గా రన్నర్స్ గా ఇచ్చి మేము వాళ్ళని హ్యాపీ చేసామండి. ఏజ్ లో కూడా మేము స్విమ్మింగ్ చేయడం అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద అసోసియేషన్ అండి. వాళ్ళ మెంబర్స్ అందరు ఈసారి చాలా ఇంట్రెస్ట్ చూపించారు. మాకు లాస్ట్ మినిట్ ఇప్పుడు గేమ్ ఉందంటే కూడా ఇప్పుడు మా దగ్గర డబ్బులు తీసుకోండి, మేము ఇంట్రెస్టెడ్, మేము స్పోర్ట్స్ ఆడతామని వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు చాలా ఎక్కువ ఎనర్జెటిక్ గా ఎంతూసియాస్టిక్ గా వచ్చి ప్లే చేశారు. మేము కూడా వాళ్ళకి చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాము. బాగా కోఆపరేట్ చేశారు. ఈవెన్ అవర్ ఎంటైర్ టీమ్, మా అసోసియేషన్, మా టీం కూడా, మా ఎగ్జిక్యూటివ్ బాడీ, మా టీము, ప్రెసిడెంట్ సార్, సెక్రటరీ అందరు కూడా చాలా సపోర్ట్ ఇస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారండి. దాంతో మేము కూడా సక్సెస్ అయ్యాం. ప్రైజ్ మనీ ఎంత? మన హైయెస్ట్ ప్రైజ్ మనీ ఎంత? ప్రైజ్ మనీ ఏం లేదండి, మేము షీల్డ్స్ ఇస్తాము, మొమెంటోస్ ఇస్తాము, మేము సర్టిఫికెట్స్ ఇస్తామండి. అండ్ ద బెస్ట్ పార్టిసిపేషన్ అని మెరిట్ సర్టిఫికెట్స్ అని ఇస్తాము టు ఎంకరేజ్ ద అడ్వకేట్స్. ఇంకా ఫర్దర్ వాళ్ళు ఏ గేమ్స్ ఆడతామన్నా, రేపొద్దున కోచింగ్ ఏదైనా ఇవ్వాలనుకున్నా కూడా ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద బార్ అసోసియేషన్ వాళ్ళు ఎంకరేజ్ చేసి స్పోర్ట్స్కి నేషనల్ లెవెల్లో కూడా పంపిస్తారు. ఇంటర్ కోర్ట్స్ స్పోర్ట్స్ కూడా పెట్టే ప్లాన్లో కూడా ఉన్నాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్, ఎలా జరిగింది ఇక్కడ ఆటలు మొత్తం? English, sir. I'm teacher Jaykar. I'm a technology lawyer, engineer turned advocate under the able leadership of our President Palla Nageswara Rao, Secretary. ఆల్ ది కమిటీ మెంబర్స్. Okay. All the sports secretary Sharda Katukam and all the committee. A very good, able and organizing committee, well planned and deserved committee to be applauded. Should be given all accolades to host such a beautiful sports meet, annual sports meet, and they have covered everyone from the abled to differently abled. So they have covered all subjects, whether it's men folk or women folk, whether it's a junior advocate or senior most advocate, all councils, all under the judicature of the High Court of Telangana State. So to highlight the show, we just came out of swimming pool and madam and secretary have encouraged us, and I am a national athlete who represented India in Columbus Marathon, and this is the original t-shirt, ఒరిజినల్ jersey where I wore in 2008 in Columbus, Ohio, while I worked and lived in America for 5 years, and I came back to India as an SAP consultant, and then I took up advocacy, and I am a technology lawyer. So here, though I am a marathon runner, today morning to 100 and 200 meters they have hosted, and then javelin, all the throws, please, all the jumps, and all the interdisciplinary apparatus. Though gymnastics is not held, I encourage madam to sports secretary madam to host that, to include that also. But yes, but let me acknowledge all the referees, all the coaches, all the guides who have mentored and conducted this meet very well. So point is, they have conducted very well, well organized,
a short of time. In fact, 2 days is not sufficient. Though it's on the weekend, Saturday and Sunday, it should have been hosted 3 days so that all will be carrying their mementos, accolades, consolation prizes, first, second, third. That means gold, silver, and bronze, and all should be encouraged. And this is a big break from the monotony of pressure of adjudication and judicature. So I congratulate the team secretary, sports secretary, and the president, and all the team, and better halves like Naveen, who stood behind Madam. Yeah, Naveen. It should be acknowledged. So, and our Janakiram and company. So, many people are there. See, all is well when it ends well. Glory to God, and God bless all of us, and we can meet more and more, so that our sportsmanship networks each and everybody, because advocacy is a brotherhood. It doesn't mean brotherhood means women folk are left behind. No, all are there. So it's a metaphor and a parlance of English, where brotherhood means all the women advocates are also under the shoulder. So we encourage each one of us and the committee to encourage more of this sports meet. And next week, I guess there's a cricket. There's a cricket also, to have a networking area, so that all will be encouraged, inspired, and this advocacy also is taken up. Thank you, thank you, thank you, sir. థ్యాంక్ యూ అండి ఇప్పుడు మనము పల్లెనాగేశ్వర గారు ప్రెసిడెంట్, మన సెక్రటరీ గారు పులి దేవేందర్ గారు, స్పోర్ట్స్ సెక్రటరీ శారదా మేడం గారు. ఇక్కడ ఏంటంటే ఇట్స్ నవ్వుతున్న భవిష్యత్ అన్నట్టు ఈరోజు ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ మీట్ని నిర్వహించారు. పల్లెనాగేశ్వర గారు ఎట్లయితే ఒక తెలంగాణ ప్రభుత్వం మార్పును కోరుకుందో, అట్లనే ఒక వినూత్నమైన తెలంగాణ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పల్లెనాగేశ్వర గారు ఎప్పుడైతే హైకోర్టులో అధ్యక్ష పదవి చేపట్టారో ఒక కొత్త కాలం తీసుకొచ్చారు. దాంతోపాటు ఈరోజు జరిగిన స్పోర్ట్స్ మీట్ చూస్తుంటే మనకి ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్, ఆస్ట్రేలియా వరల్డ్ కప్ మ్యాచెస్ తలబడే విధంగా మన హైకోర్టు న్యాయవాదులు నిజంగా వాళ్ళ చైల్డ్హుడ్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఈవెంట్లో స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ని నెక్ టు నెక్, బాల్ టు బాల్, ఏ ఈవెంట్ తీసుకున్నా శారదా గారి ఆధ్వర్యంలో చాలా వెరీ ఇంట్రెస్టింగ్. అసలు మాకు టైం ఎట్లా గడిచిపోయింది తెలియదు. వి ఎంటర్డ్ ఇంటూ 7 o'clock. ఇప్పటికి ఎట్లా టైం గడిచిపోయింది తెలియదు. అట్లా స్పోర్ట్స్ మ్యాన్ అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని దే హావ్ షోన్ దేర్ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్. ఎండ్ ఆఫ్ ది మూమెంట్ నెక్ టు నెక్. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు వచ్చిన లాస్ట్ మూమెంట్ లో కూడా కబడ్డీలో టగ్ ఆఫ్ వార్ జరిగిన తర్వాత వాళ్ళు మర్చిపోతలేదు, మేము వీఆర్ స్పోర్ట్స్ మ్యాన్ హియర్ ఇన్ ద గ్రౌండ్. కోర్టుకి వెళ్ళినప్పుడు అడ్వకేట్స్ అనే విధంగా ఆడి చాలా మంచి స్పీడ్ తీసుకొచ్చారు. దీనికి ఎవరైనా ఏమంటారు, ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ తండ్రి బాగుంటే అన్ని బాగుంటాయి అన్నట్టు ఇప్పుడు మా తండ్రి లాంటి పాత్రలో ఉన్న నాగేశ్వర గారు వచ్చారు. దాంతోపాటు కొత్త కళ వచ్చింది, ఇంకా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి మా అడ్వకేట్ సమస్యలు ఏమేమి ఉన్నాయో వాటిపైన మాకు అందరికీ పరిష్కార మార్గాలు చూపెట్టి మాకు మంచి భవిష్యత్తుని ఇచ్చే బాధ్యత మరి పల్లె నాగేశ్వర గారికి ఉందని నేను గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రెడ్ టీవీ వారికి మరియు మా కల్చరల్ సెక్రటరీ, ఈ తర్వాత దేవేందర్ గారిని కూడా కొన్ని మాటలు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఓవర్ టు దేవేందర్ గారు. సార్ నమస్తే సార్. చెప్పండి ఎలా జరిగింది స్పోర్ట్స్ స్పోర్ట్స్ మొత్తం ఎలా జరిగింది? కండక్ట్ చేసినాం అందరు మా శారదా గారి నాయకత్వంలో. నిన్న ఈరోజు 2 రోజులు కూడా బాగా జరిగినాయి. ఇండోర్ స్టేడియం షటిల్ కానీ, జావెలింగ్ త్రో కానీ, టేబుల్ టెన్నిస్ కానీ అన్ని మోర్ దెన్ 20 గేమ్స్ ఇస్ వండర్ఫుల్గా జరిగినాయి. కబడ్డీ ఇక ఎక్సలెంట్ అండ్ వండర్ఫుల్ అంటే ఈవెంట్. సార్ మిమ్మల్ని అందరినీ తెలుగు టైటన్స్ పంపించచ్చు. తప్పకుండా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. స్టేట్ హైకోర్టు ప్రెసిడెంట్ గారు అసోసియేషన్, మళ్ళీ అట్లాగే మన సెక్రటరీ శారదా గారు, కటకం శారదా గారు స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీ, నిర్మలా మేడం గారు, చైతన్య, మన ప్రదీప్ గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా బాగా చేశారు. ఈ 1 year మొత్తం ఏదైతుందో చాలా బాగా కండక్ట్ చేశారు. ఎవ్రీ కల్చరల్ యాక్టివిటీస్, గాంధీ జయంతి కానివ్వండి, ఏ జయంతి కానివ్వండి, మన నేషనల్ ఈవెంట్స్ కానీ అన్ని మంచిగా చేశారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము ఇది 2 days నుంచి కండక్ట్ చేస్తున్నాం. దీంట్లో నేను ఎవ్రీ ఇయర్ రెఫరీగా పాల్గొంటాను. ప్లస్ కొన్ని స్పోర్ట్స్ కూడా ఆడతాను నేను. అండ్ ఐఎమ్ ఆల్సో క్యారమ్స్ ఛాంపియన్ ఎవ్రీ టైమ్. బట్ ఐ డోంట్ పార్టిసిపేట్ సిన్స్ 8 years ఐమ్ నాట్ పార్టిసిపేటింగ్. ప్రీవియస్లీ 3 years కొట్టేసి ఆపేశాను. మళ్ళీ ఈ ఇయర్ మేడం ఆధ్వర్యంలో ఈసారి మళ్ళీ ఛాంపియన్షిప్ ఆడమంటే ఆడాను, విన్నర్గా గెలిచాను. ప్లస్ అది కాకుండా అన్ని మార్నింగ్ 7 o'clock నుంచి మేము ఇక్కడ ఇప్పటి వరకు 2 days నుంచి కండక్ట్ చేస్తున్నాం. అన్ని ఈవెంట్స్ అన్ని ప్రభుత్వం చాలా బాగా జరిగాయి. ప్లస్ అండ్ ఇంకోటి ఫుడ్ కూడా టైం టు టైం అన్ని వెరైటీస్ పెట్టారు. చాలా బాగుంది. అందరికి ఏ ఇబ్బంది లేదు, అందరు బాగా ఉందని చెప్పారు. ప్లస్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా మేము యాన్యువల్ డేలో చేస్తాము. ప్లస్ ఇంకో క్రికెట్ ఒకటి మిగిలి ఉంది, అది ప్రెసిడెంట్ 11 ప్లస్ అసోసియేషన్ 11 తోటి ఆడతాము. మేబీ బై నెక్స్ట్ సెకండ్ లో ప్రాబబ్లీ ఇట్ మస్ట్ బి బై సెకండ్. అందులో కూడా నేను రెఫరీగా ఐ మీన్ కామెంటేటర్, ఆఫీషియల్ కామెంటేటర్గా చేస్తాను ఎవ్రీ టైమ్, అండ్ రెఫరీ ఆల్సో.
So thank you for giving me an opportunity. థ్యాంక్ యూ. హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ తరఫున గేమ్స్ మీట్ జరిగింది. దాంట్లో 17 టైప్స్ ఆఫ్ గేమ్స్ ఆడిపించినారు. యాజ్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్ ఈసారి 17 గేమ్స్ ఆడిపించారు. మరి ఆల్ గేమ్స్ చాలా మంచిగా ఎల్బీ స్టేడియంలో జరిగినాయి. అందరికీ విన్నర్స్గా మంచిగా పార్టిసిపేట్ చేసింది. అందరికీ విన్నర్స్కి మరి రన్నర్అప్కి కూడా ప్రైజెస్ ఇస్తారని చెప్తున్నారు. ఇది అసోసియేషన్కి మరియు అందరికీ తోడ్పాడిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ నా తరఫు ఇప్పుడేనా? సో చూసాం కదా వీళ్ళందరూ ప్లేయర్లు కాదు, సో చూసాం కదా వీళ్ళందరూ లాయర్లు కాదు, ప్లేయర్లు. సీ నెక్స్ట్ వీడియో.